స్తోత్రం మెస్సియా ప్రియమైన బిడ్డారా, క్రీస్తునందరికి సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేక్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓ జన ఎళ్ళగిస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం నుంచి నడుచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసులను ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమని ఈ ఆత్మచక్ర కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాం. నేను చదువుతున్నాను. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. కీర్తనల గ్రంథము 40:17 కనుక దేని బిడ్డలారి ఈ వాక్యం అంటే ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెల్లిస్తుందంటే, నాకు సహాయము నీవే. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఏదైనా పని చేసే ముందు నాకు ఈ పనిలో సహాయం చేయడానికి, ఈ పని నేను పూర్తి చేయడానికి సహాయం చేయడానికి ఎవరు లేరు, నన్ను ఎవరు ఆదుకుంటారు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూసుకుంటే నాకు సహాయము నీవే. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూసుకుంటున్నట్లయితే మరి దేవుడు మనకు సహాయం చేస్తారని, అలాగే మనకు రక్షణకర్తగా ఉంటారని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం దేవుని విశ్వాసం ఉంచు వారిగా ఉంటానని తెలియజేస్తున్నాం. కనుక విశ్వాసం ఉంచండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు నేర్చిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం వేసుకే ప్రతిదినము దేవుని వాగ్దానమని ఆత్మచక్ర కార్యక్రమకి చెడు కథనాలు మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. అందరి రోగులైన అందరిని స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజుకైనా పెట్టురోజుకైనా జరిపించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సేవకులు ఉన్న సంఘంలో 100 కన్నా డబ్బులు. మా భారతదేశంలో ఎటువంటి జరగకుండా సాయం చేయండి. యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఇస్రాయల్ దేశానికి కథలు తెచ్చండి. ఇస్లాం పట్టణానికి కథలు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. చేస్తున్నాం తండ్రి, ఆమె. కనుక దేని బిడ్డలారు ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.